ఆరేపల్లిదో ఒక గంట సేపు ఆగిపోయింది. తెలంగాణ ఆరేపల్లి. ఫీజులు పోయినాయి అని చెప్పిర్రు. ఏందన్నా అని అడిగితే ఎర్రగొండపాలెం దగ్గర ఆగిపోయింది. మా అమ్మ అడిగింది, అడిగి రాపు నాన్న ఏమైందో అని. ఏం కాదులే మా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారులే అని ఇంకా అమ్మ దగ్గర పడుకున్నా. ఇంకా అంతే సార్. మీ అమ్మగారితో పాటు ఇద్దరు కలిపి దిగే ప్రయత్నం చేయలేదా? ఇద్దరం కలిపి దిగే ప్రయత్నమే చేసాం. అందరూ బాగా చిన్న డోర్ అయ్యేసరికి తోపులాట్లో నన్ను తోసేసింది బయటికి. అమ్మ లోపలే ఉండిపోయింది. ఫ్రంట్ మీరు బాగా ఫ్రంట్ ఉన్నారు కదా, ఫ్రంట్ నుంచి దిగే అవకాశం లేదా? లేదు, ఆ డోర్ దగ్గరే కరెక్ట్గా యాక్సిడెంట్ అయిపోయింది. ఆ షాక్లో అసలు ఏం అర్థం కాలేదు. అందరూ వెనక నుంచి వెళ్ళిపోతారు, నేను వెనక్కి వెళ్ళా. అమ్మని తీసుకొని వెళ్ళా, ఇంకా నన్ను తోసేసింది. అమ్మ లోపల ఇరుక్కుపోయింది. మీరు మీ అమ్మగారిని తీసుకురావడానికి ఊరు వెళ్ళారండి? తెలంగాణ వాళ్ళని చూద్దామని వెళ్ళా. ఒక 20 days అయింది వెళ్ళి అక్కడ ఉండి, రేపు పండగ కదా ఆ అమ్మని నిన్న తీసుకొచ్చా, ఈరోజు నాన్న వస్తా అన్నాడు. ఇంకా అనుకోకుండా అలా అయిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో అంటే యాక్సిడెంట్ ఫస్ట్ పెద్ద యాక్సిడెంట్ అయింది కదండి, యాక్సిడెంట్ అయినప్పుడు అందరు గాయాలు అయి ఉంటాయి కదా. సో అంటే ఆ తోపులాట్లో నుంచి మీరు మీ అమ్మగారు మిమ్మల్ని వెనకదా తీసుకురాగలిగారా? నేనే మా అమ్మని వెనక దాకా తీసుకొచ్చా సార్. తీసుకొచ్చా, మా అమ్మ నన్ను తోసేసింది. మా అమ్మ ఎలానో ఏమో మరి అండ్ పొగ మొత్తం నల్లగా అయిపోయింది. నన్ను తోసేసింది మా అమ్మ. వెనక్కి తిరిగి చూసేసరికి మా అమ్మని ఎవరో వెనక్కి నెట్టేసి వాళ్ళు దూకారు.